దేశంలో అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు రాష్ట్రంలో హైకోర్టు తీర్పు మేరకు మున్సిపాలిటీలో పనిచేస్తున్న శాశ్వత స్వభావం కలిగిన కార్మికులందరినీ పర్మనెంట్ చేయాలని కోరుతూ రాష్ట్ర వ్యాప్త పిలుపులో భాగంగా జూలై 30న చలో కలెక్టరేట్ కార్యక్రమానికి మున్సిపల్ కార్మికులందరూ రావాలని సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి టీవీ రమణ పిలుపునిచ్చారు. శనివారం ఉదయం విజయనగరంలోని ఎన్పిఆర్ శ్రామిక భవన్ సిఐటియు కార్యాలయం వద్ద ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్ ఆధ్వర్యంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శాశ్వత స్వభావం కలిగిన పనుల్లో కాంట్రాక్టు, అవుట్సోర్సింగ్, డైలీ వేజ్ విధానం రద్దు చేసి అందరినీ పర్మనెంట్ చేయాలని సుప్రీంకోర్టు, హైకోర్టు ఇచ్చిన తీర్పులను రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు అమలు చేయడం లేదని ప్రశ్నించారు. ఈ దేశంలో దేశ సర్వోన్నత న్యాయస్థానము సుప్రీంకోర్టు. ఆ సుప్రీంకోర్టు అలాగే రాష్ట్రంలో హైకోర్టు ఇచ్చిన తీర్పుల్ని ఈ రాష్ట్రంలో మున్సిపల్ కార్మికులకి అమలు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ ప్రధానంగా ఇచ్చిన తీర్పులు సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలి, పర్మనెంట్ నేచర్ ఉన్న పనుల్లో కాంట్రాక్టు, అవుట్సోర్సింగ్ పనులు కాకుండా పర్మనెంట్ కార్మికులతోనే పని చేయించాలి అని చెప్పి తీర్పులు ఇచ్చినాయి. ఈ రెండు ప్రధాన తీర్పుల్ని అంటే శాశ్వత స్వభావం అనేది మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికులు నిరంతరం పట్టణాల్లో అవసరం, అది శాశ్వతమైన పని కాబట్టి దానికి కాంట్రాక్టు, అవుట్సోర్సింగ్ అనే పేర్లతో తక్కువ జీతాలు ఇచ్చి పని చేయించుకోవటం కాదు, పర్మనెంట్ కార్మికుల్ని ఏర్పాటు చేసుకోవాలని చెప్పి లేదా ఇప్పుడున్న కార్మికుల్ని పర్మనెంట్ చేయాలని చెప్పి సుప్రీంకోర్టు చెప్పింది. అలాగే ఒకే పని చేసే వాళ్ళకి 8 గంటల పాటు ఒకే రకమైన పనులు చేసిన ఇద్దరికి పర్మనెంట్ కార్మికులకు ఒకలా జీతం, కాంట్రాక్ట్ కార్మికులకు ఒకలా జీతం, అవుట్సోర్సింగ్ కార్మికులకు ఇంకొకలా జీతం, డైలీ వేజ్ కార్మికులకు ఇంకొకలా జీతం ఇవ్వటం అనేది వివిధ పద్ధతుల్లో జీతాలు, వివిధ పేర్లు పెట్టడం కరెక్ట్ కాదు. సమాన పని చేసే వాళ్ళందరికీ సమానమైన వేతనం ఇవ్వాలి అని చెప్పి చెప్పింది. ఈ రెండు డిమాండ్స్ని అంటే మున్సిపల్ పట్టణాల్లో పనిచేస్తున్న ఈ రాష్ట్రంలో ఉన్న అన్ని రకాల కార్మికుల్ని, కాంట్రాక్ట్, అవుట్సోర్సింగ్ కార్మికులందరినీ వీళ్ళు శాశ్వత స్వభావం ఉన్న పనులు చేస్తున్నారు కాబట్టి పర్మనెంట్ చేయాలని, సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని, గ్రాట్యుటీ చట్టం ప్రకారం అమలు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఈ నెల 30వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా అన్ని కలెక్టర్ ఆఫీసులో ముట్టడి కార్యక్రమం నిర్వహిస్తున్నాం. అందులో భాగంగా ఈ జిల్లాలో విజయనగరం, బొబ్బలి, నెల్లిమర్ల, రాజం ఈ 4 మున్సిపాలిటీలు, కార్పొరేషన్లోనూ ఉన్న మొత్తం కార్మికులందరూ 30వ తేదీన చెలో కలెక్టరేట్ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాం. అదే సందర్భంలో ఇప్పటికే రాష్ట్రంలో మంత్రి నారాయణ గారికి, ప్రిన్సిపల్ సెక్రటరీ వారికి పదే ఈ హైకోర్టు, సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులు అమలు చేయండి మహాప్రభు అని చెప్పి ప్రభుత్వానికి విన్నవించుకుంటున్నాం. ఈ పాలకులు మాట్లాడితే మేము బడుగు బలహీన వర్గాల కోసం, దళితుల కోసం, గిరిజనుల కోసం ఉన్నామని చెప్పి పదే గుండు చీల్చుకొని చెప్తున్నారు. ఈరోజు రాష్ట్రంలో పారిశుద్ధ్య కార్మికులుగా పనిచేస్తున్న వాళ్ళలో 100కి 98% మంది దళితులు. మరి దళితులు పక్షపాతం అయితే ఈ దళితులు ఎందుకు పర్మనెంట్ చేయవు అని చెప్పి అడుగుతున్నాం. ఈ దళితులకు ఎందుకు కనీస వేతనాలు ఇవ్వవు, సమాన పనికి సమాన వేతనం అమలు చేయవు అని చెప్పి అడుగుతున్నాం. నిజంగా ఈ పాలకులు దళితుల పక్షపాతి, గిరిజనుల పక్షపాతి, కష్టజీవుల పక్షపాతి అయితే వీళ్ళందరినీ వెంటనే పర్మనెంట్ చేయాలా, సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలా, గ్రాట్యుటీ చట్ట ప్రకారం అమలు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. లేకపోతే ఇవి పరిష్కారం అయ్యే వరకు మా పోరాటాన్ని తీవ్రతరం చేస్తాం, పరిష్కారం అయ్యే వరకు పోరాడతామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అందులో భాగంగానే ఈ నెల 30వ తేదీన జరిగే చెలో కలెక్టరేట్ కార్యక్రమంలో మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికులు, అన్ని విభాగాల్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్ కార్మికులు పెద్ద ఎత్తున కలిసి రావాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాం, మీ ద్వారా పిలుపునిస్తున్నాం.